కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నాణ్యమైన మద్యాన్ని అందిస్తాము మీకు అని అప్పట్లోని జగన్మోహన్ రెడ్డి గారు చీప్ బ్రాండ్స్ తీసుకొచ్చారని చెప్పేసి ఆయన అమ్మిన బ్రాండ్ల వల్ల 30,000 మంది చనిపోయారని నానా రకాలుగా యాగి చేసి మీకు మంచి బ్రాండ్లు తీసుకొస్తాం, నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నదేంటి? ఎక్సైజ్ ఆఫ్ స్టేషన్కి కూతవేటు దూరంలోనే కల్తీ మద్యం తయారు చేస్తున్నారంటే ప్రభుత్వ పెద్దల అండదండల లేకుండా జరుగుతుందండి ఇదంతాను. పైగా ఆ కల్తీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళు ఎవరండి? అదే తంబళపల్లి నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ లేడు అనంటే వీళ్ళకి ఏమైనా స్మెల్ వచ్చి అతను ఎస్కేప్ అయ్యాడా? ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసి ఆయన ఎస్కేప్ అయ్యాడేమో అన్న అనుమానం కలుగుతుంది మనకి. ఎందుకంటే నిన్న చూసాం మనం, ఈరోజే అనుకుంటా పేపర్లో చూశాను, కల్తీ మద్యాన్ని పట్టుకున్న సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేశారంట. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? కల్తీ మద్యం పట్టుకుని ఆవిడ మంచి పనే కదా చేసింది. అందులో చెప్తున్న కాజు మీ స్టేషన్ పక్కనే జరుగుతున్నా మీరు ఇంతవరకు పట్టుకోలేదు అని కాజు చూపిస్తున్నా. కరెక్టే, ఆవిడని ట్రాన్స్ఫర్ చేశారు కల్తీ మద్యం పట్టుకుందని. కానీ కల్తీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చిన శిక్ష ఏంటి? ఆఫ్టర్ ఆల్ మీ టీడీపీలోని వాళ్ళ కార్యకర్తలుగా మీరు సస్పెండ్ చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత? వాట్ ఈస్ ద పనిష్మెంట్? వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చారు. మరి మెయిన్ సూత్రధారి మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనార్దన్ రావు అన్న వ్యక్తి ఏమయ్యాడు? అతన్ని పట్టుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారా? అది చెప్పండి. ఇదైతే ఈ కల్తీ మద్యం అన్నది చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వ్యాపించిందని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రతి చోట డంపులు దొరుకుతున్నాయంటే ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా ఇంత భారీగా జరగదు కదా. కాబట్టి ఇందులోని ఖచ్చితంగా ప్రభుత్వం వారి హస్తం ఉందని మేము భావిస్తాం. 40 నుంచి 50% కుటుంబాలు ఈ మద్యపానం వల్ల సర్వనాశనం అయిపోతున్నాయండి. ఈ కుటుంబాలు సర్వనాశనం అవ్వడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు ఎంత దెబ్బతింటున్నాయండి. లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, కళ్ళ మందగించడం, ఐసైట్ రావడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నపుంసకత్వం కేవలం తాగడం వల్ల వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాని స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి చంపేస్తున్నారు. అంటే ఈ చీప్ లిక్కర్ కానీ ఇది కానీ తాగడం వల్ల అట్ ది ఏజ్ ఆఫ్ 10 years 12 years ఎవరికి అమ్ముతున్నారో కూడా అర్థం కావడం లేదు. తాగడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏమి తెలియని ఒక ఇది మత్తులోని తూలిపోయి ఆ తల్లా చెల్లా పెళ్ళామా ఏమీ అర్థం కాకుండా ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? కానీ విజయవాడ శివార్లోని ఇబ్రహీంపట్నం చూస్తే పెద్ద ఒక గోడౌన్లో, పేరుకి మాత్రం పెట్ సైడ్ గోడౌన్ లాగా ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంతా ఏదైతే ఉందో ఒక స్పిరిట్ బాటిల్స్ అయితే ఉంది, డంప్ చేసినటువంటి బాటిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ అప్పటికే అక్కడ దాదాపు మార్కెట్ ఉన్నటువంటి ఒక 6 బ్రాండ్లు ఉన్నాయండి. అంటే ఎంసీ మెక్డోల్ ఒకటి ఉంది, క్లాసిక్ ఒకటి ఉంది, తర్వాత కేరళ మాల్ట్ ఒకటి ఉంది, మంజీరా మాల్ట్ ఉంది. సేమ్ మళ్ళీ అక్కడ ప్యాకింగ్ చేయడానికి మిషనరీ కూడా ఉన్నాయి. సేమ్ గవర్నమెంట్ హలోగ్రామ్ స్టిక్కర్ ఎలా ఉంటుందో, ఎంఆర్పీ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇదంతా జరుగుతుంటే ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ఈ మధ్య మీద ఉన్నటువంటి నిఘా ఉన్నటువంటి వ్యవస్థలు ఎందుకు వీటి మీద నిఘా పెట్టలేకపోతుంది అంటారు? అదే కదా ప్రతిదీ చెప్తారు. మేము ప్రతి దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లితో మాట్లాడడం లేదు, తల్లికి విషెస్ చెప్పలేదు, ఇట్లాంటివన్నిటి మీద నిఘా పెట్టి మాట్లాడుతుంది. అసలు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఆవిడకి తెలీదా? వాళ్ళ నిఘా వర్గాలు చెప్పవా ఎక్కడికి ఏం వెళ్తున్నాయన్నది? పైగా అదేం చిన్న గొడవను కాదండి, ఎంత పెద్ద గొడవనో చూస్తున్నాం కదా. ఒక బట్టల షాపు పెట్టుకోవాలంటే ఒక పర్మిషన్ ఉంటుంది, ఒక కిరాణా షాపు పెట్టుకోవాలంటే ఒక పర్మిషన్ ఉంటుంది. ఇట్లాంటి వాటికి అన్నిటికీ మనం పర్మిషన్లు ఇచ్చి పెట్టించుకుంటున్నాం. అలాంటిది ఒక ఇల్లీగల్ షాపు అంత పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక చిన్నది పల్లెల్లోని ఒక ఈ గమేళ ఏదో అంటారు, అది పెట్టి కాస్తున్నారు అని అంటే మద్యం కాస్తున్నారని చెప్పేసి రైడ్లు చేస్తారే పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు. మరి ఇంత పెద్ద గొడవను మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏం చేస్తున్నారు? మీకు ఆ మాత్రం కళ్ళు కనిపించడం లేదా? పెద్దగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి అడుగుతాడు. మరి అంత పెద్ద మొత్తంలోని ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది కదండి. ఇప్పుడు అమ్మేవాడు బయటికి తెలియకపోవచ్చు, స్మెల్ అది రాకపోవచ్చు,
చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు ఈ లింక్ అంతా చూస్తే తమ్మలపల్లి చెరువుకి సంబంధించినదే లింక్ అది ఇప్పుడు అక్కడ లింకే ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అంతా అదే అవుతుందండి. ఇప్పుడు తంబళపల్లి అన్నది ఎక్కడో మూలన ఉంది, ఎవరికి కనిపించరని చెప్పేసి అని వీళ్ళు చేస్తుంటారు. పైగా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా, మనల్ని ఎవడు ఆపేది, మనల్ని ఎవడు అడిగేది అన్న ధీమాతోటి చేయించారు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్. ఇంత ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నా అసలు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మధ్యలో చెక్ పోస్ట్ ఒకటి ఉంది, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఇంత మందిని మీరు మేనేజ్ చేస్తున్నారంటే వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. దీనిలో ఏదైనా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది అవకాశం ఉందండి? అసలు రాజకీయ నాయకుల హస్తం లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదు సార్. వాళ్ళ హస్తం లేకుండా నాకు తెలిసి ఇందులోని చిన్నబాబు గారి వాటా ఎంత, పెద్దబాబు గారి వాటా ఎంత, పుత్రుడి గారి వాటా ఎంత, ఇవన్నీ తెలియాల్సి ఉంది. మనం కరెక్ట్గా కేసుని ఎంక్వైరీ చేస్తే వీళ్ళ వాటాలు ఎంత అన్నది, ఇదిగో నీకింత అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. లేకపోతే ఇంతవరకు ఇంత కల్తీ మద్యం తాగి ఇంతమంది చచ్చిపోతున్నారు అని అంటే డిప్యూటీ సీఎం గారు ఎందుకు స్పందించలేదండి? గత ప్రభుత్వ హయాంలో ఏమన్నారు, మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని అన్నారు కదా. ఆయన పొట్ట మాత్రమే కొట్టారు, మీరైతే ప్రాణాలే తీస్తున్నారు కదా. ప్రాణాలు పోతున్నా కనీసం స్పందన లేదు అతని నుంచి, కనీస స్పందన లేదు. అంటే నీ వాటా నీకు చేరకపోతే నీ నుంచి ఎందుకు స్పందన లేకుండా ఉంటుంది? మీ వాటా చేరిందని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే కదా. హోంమంత్రి గారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు, అంటే కల్తీ మద్యం గురించి ప్రతిపక్షాన్ని మాట్లాడే నైతిక ఎక్సైజ్ మినిస్టర్ అండి మెయిన్ కొల్లు రవీంద్ర గారు ఏమైపోయారు? ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఎక్సైజ్ మినిస్టర్ నీది కదా డిపార్ట్మెంట్, నువ్వు స్పందించాలి కదా. చనిపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి కదా. నీకు బాధ్యత లేదా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. మీకు ఎందుకు ఇచ్చారు మీకు ఈ అధికారం? సంబంధిత శాఖ మంత్రి దాని మీద ఏదో ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వాలి కదా. ఇంతవరకు కొల్లు రవీంద్ర స్టేట్మెంట్ రాలేదు అంటే ఏం చేస్తున్నట్టు మీరు అందరూ గాడిదలు కాయడానిక మీకు ఈ పదవులు? మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ మీ యొక్క అభిప్రాయం ఏంటి మేడం? అదే అంటున్నాం కదండి, ఇంతకు ముందు ప్రభుత్వం చేసింది చాలా మంచి పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక టైం పెట్టింది, ఈ టైం నుంచి ఈ టైం వరకే అమ్మాలి. 16,000 మంది ఎంప్లాయీస్ని పెట్టింది. దాని ద్వారా బ్రాండ్లు పెట్టింది, ఆ బ్రాండ్లే అమ్మాలి. దానికి రేట్లు పెట్టింది. ఇంత అంటే జనరల్గా అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంత రేట్ అని చెప్పేసి అని పెట్టింది. ఒక టైం లిమిట్ పెట్టింది, ఒక పద్ధతి పెట్టింది. దాని ప్రకారం తాగే వాళ్ళు తగ్గుతారు, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి అని. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఏదో పని చేసుకుని వచ్చి ఒక బీరు తాగి పడుకుందాము అని అంటే జగన్ తన సొంత బ్రాండ్లు అమ్ముకున్నారు. మరి ఇప్పుడు అమ్ముతున్న కల్తీ లిక్కర్ అంతా ఎవరి బ్రాండ్ అండి? నారావారి బ్రాండా? నారావారి బ్రాండ్ అని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ బ్రాండ్ తెచ్చాడు. యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బ్రాండ్లు తేలేదు, అంతకుముందు నారావారి తెచ్చిందే ఈ బ్రాండ్స్ అని. నేను దానికే రేట్లు పెంచి తాగిన వాళ్ళ సంఖ్య తగ్గించాలి, కొనుక్కోవాలంటే భయపడాలి అని ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేసి అది ఎంత అమ్ముతుందో తెలియదు, ఎవరికి అమ్ముతున్నారో తెలియదు. ఒక చిన్నపిల్లాడు వచ్చినా అమ్మేసే పరిస్థితి ఇప్పుడు. అప్పుడు ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఇంత ఏజ్ ఉంటేనే అమ్మండి, అంతకు మీ లోపు ఉంటే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లోడికి అమ్మేస్తున్నారు. ముసలి లేదు, ముతక లేదు, ఎవరు చిన్నపిల్లోడు లేదు, అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, ఎవరు వస్తున్నా వాళ్ళకి అమ్మేసి పడేది. దానికి ఒక పద్ధతి పాడు ఏం లేకుండా పోయింది. ఇప్పుడు దానివల్ల ఎంత నష్టపోతున్నారండి.